నా పేరు కృష్ణ ప్రసాద్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం నాకు ఏమైందంటే మెడ దగ్గర ఒక చిన్న వాపు స్టార్ట్ అయింది. ఒక చిన్న వాపు పెరుగుతూనే ఉంది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయగా ఒక నెల రోజులు మందులు మెడిసిన్స్ ఇచ్చి వేసుకోమన్నారు. నెల రోజులు మందులు వేసుకున్న తర్వాత ఏమైందంటే అది ఇంకా పెరుగుతూనే ఉంది ఆ వాపు. డాక్టర్ మళ్ళా ఒకసారి చెక్ చేయగా ఇది బయాప్సీ టెస్ట్ చేయించి లింఫ్ క్యాన్సర్ గా దీన్ని గమనించారు వాళ్ళు. దీన్ని కీమో కింద ఒక 6 సార్లు తీసుకుంటే బెటర్ గా అని చెప్పారు వాళ్ళు. 6 సార్లు కీమోథెరపీ ఇచ్చిన తర్వాత తగ్గిన క్యాన్సర్ మరోసారి క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ రేడియేషన్ ఫర్దర్ గా చేయించమన్నారు. రేడియేషన్ తీసుకున్న నేను కొద్ది కాలం క్రితం ఏమిందంటే తలనొప్పి నాలో స్టార్ట్ అయింది. ఆ తలనొప్పి క్రమే పెరిగి భరించలేకపోయామండి. నొప్పి విపరీతంగా పెరిగి కళ్ళు తిరగడం పడిపోవడం జరిగింది. మళ్ళా డాక్టర్ పరీక్షించగా బ్రెయిన్ లో కూడా ఇది ఇంజెక్ట్ అయింది క్యాన్సర్. ఫర్దర్ గా దీనికి అడ్వాన్స్డ్ కీమో తీసుకోండి అని సజెషన్ చేశారు. సో అడ్వాన్స్ కీమో తీసుకోవడానికి నా దగ్గర తగిన స్తోమత ఆర్థికంగా నేను ఇప్పటివరకు ఖర్చు పెట్టిన డబ్బు అయిపోయింది నా దగ్గర. ఎంతగానో నాలో నేను కృషించబోతున్నాను. ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు అసలు ఆ బాగా తట్టుకోలేకపోయేవాళ్ళం అండి. అసలు నిజంగా ఆయనకి తినిపించడం, మెడిసిన్స్ వేయడం, అన్నీ కూడా ఆయిల్ రాయడం, రాత్రులు అసలు నిద్ర ఉండేది కాదు. అసలు మాకు నెలల నుంచి అలా సఫర్ అవుతూ ఉండేవాళ్ళం అండి. నేను ఇన్ని కష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు సతీష్ అయ్య గారు చెప్పిన వాక్యం నేను విన్నాను. ఈరోజు ఎవరైతే అనారోగ్యం గుండా వెళుతున్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి వ్యాధి గుండా, బాధ గుండా వెళుతున్నారో, దానిని నా దేవుడు నీ దగ్గర నుంచి దూరం చేయటమే కాకుండా నీ జీవితాన్ని రెట్టింపు ఆశీర్వాదముతో నింపుటకు నా దేవుడు సమర్థుడు. యోబు వలె దేవుని వైపుకు చూస్తే ప్రార్థన చేయండి, నా దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆ వాక్యం విన్నప్పుడు నా మనసుకు ఎంతో ధైర్యం అనిపించింది. నన్ను స్వస్థపరిచే దేవుడు యేసయ్యే ఉన్నాడని నమ్మకం కలిగింది. అప్పుడు నా మనసులో నా ఆరోగ్యం కోసం యేసయ్యకు ఎంతో భారంగా ప్రార్థన చేశాను. ఫైనాన్స్గా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇంకా హాస్పిటల్కి ఆయన తీసుకెళ్తే ట్రీట్మెంట్కి 3 సెట్టింగ్స్కి 24 lakhs అవుతాయని చెప్పారు. ఇంకా ఎలా ప్రభు, మేము చాలా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పటి వరకు ఆయన చాలా ట్రీట్మెంట్ చేసాము, ఇక మా వల్ల కాదు ఎలాగా అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండగా మళ్ళీ కల్వర్ టెంపుల్కి ప్రేయర్ టవర్స్కి ఫోన్ చేసి బ్రదర్స్ అందరూ మాకు చాలా ధైర్యం చెప్పారు. ఆయనకి మంచిగా ఆరోగ్యం ఉంటుంది, దేవుడు సహాయం చేస్తారు మీకు అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. మాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ దేవుడే కాపాడుతాడని విశ్వాసంతో, దేవుడి మీద భారంతో మా దగ్గర ఉన్న కాస్త డబ్బులతోనే దేవుడి సువార్త అందించేవాళ్ళం. దేవుడికే మొరపెట్టుకున్నాం, నాయన నువ్వే సహాయం చేయాలి, మాకు ఈ ట్రీట్మెంట్కి ఇంత మనీ మేము అయితే ఖర్చు పెట్టుకోలేమో అని చెప్పి చాలా ఇదయ్యాము. ఇప్పుడు మా బంధువులందరూ, బ్రదర్స్ అందరూ వచ్చి మీరేం ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటామని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారు. ఆయన ఆఫీస్ నుంచి సారు కూడా ఫండ్స్ అరేంజ్ చేశారు. దేవుడు మాకు వాళ్ళందరి ద్వారా సహాయం చేశాడని చెప్పి మేము చాలా సంతోషపడ్డామండి. ఆయన ట్రీట్మెంట్ నడిచింది 2 months. ఆయన ట్రీట్మెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది దేవుడి దయ వల్ల. ప్రేయర్ టవర్స్ ప్రార్థన వల్ల ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. నడవలేని సిచ్యువేషన్లో ఉన్న ఆయన ఇప్పుడు నడవగలిగే శక్తిని దేవుడు మా వారికి ఇచ్చారు. దేవుడు నా ఆరోగ్యాన్ని స్వస్థపరిచి నన్ను సజీవ లెక్కలో ఉంచారు. ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళలేకపోయినా పూర్తి శాలరీ ఇచ్చేటట్లుగా దేవుడు సహాయం చేశారు. నాకు వస్తున్న శాలరీలో 8,500 ప్రతి నెల 10వ భాగాన్ని ఇవ్వగలిగాను. నా జీవితంలో ఇంత అద్భుతాలు చేసిన దేవునికి ఎంత ఇచ్చినా తక్కువ అని అనుకుని ఇప్పటి వరకు 54 సార్లు కల్వరి స్వరా